క్షణార్థందరికీ తెలంగాణ స్టైల్లో ఇవాళ ఉసిరికాయ పచ్చడి పెడతాను. ఉసిరికాయ అంటే ఇవి అవి ముత్తమంతరం ఉన్నాయి ఏంది అని అనుకుంటారా? ఇవి లోకల్ కాయ అంటారు, హైబ్రిడ్ కాయ కాదు. హైబ్రిడ్ కాయ అయితే మస్తు దొడ్డు ఉంటాయి, పెద్దగా ఉంటాయి అవి. అయితే ముదుగాలైతే ఉసిరికాయలను కడుక్కొని ఎండకుళ్ళు ఆరబెట్టుకున్నాను నేను. ఎందుకంటే మళ్ళీ తడి ఉన్నది అనుకోరి పచ్చడి ఖరాబ్ అవుతుంది. ఆటంక వీటిని నూనెలో గోలించుకున్నా. ఇక తర్వాత జీలకర్ర, మెంతి, ఇంత ఆవపొడి అన్నీ ఇట్లా మిక్సీలో వేసి పట్టుకున్నా. రోట్లో వేసి రుబ్బేంత టైం లేక ఆయనతో మిక్సీలో వేసి నుల్లా. ఇగో మంచిగా ఉసిరికాయలకు ఆవపొడి అంత, మెంతి పొడి అంతా మంచిగా మసాలాలు అన్నీ మంచిగా పట్టించిన అన్నట్టు. ఇక అటు ఇంకా ఇలా ఉప్పు పోసుకున్నా. ఉప్పు పోసుకొని కూడా కలుపుకున్నా అన్నట్టు. అంటే ముక్కలకు మంచిగా గలవాలని మంచిగా కలుపుకుంటాను. గట్టిగా అక్క ముక్క విసుకద్దు, మంచిగా వేయాలన్నట్టు. ఇక ఉప్పు అయితే కిలోకు అర్ధపావు పోసిన నేను. ఇక అటు ఇంకా తర్వాత కారపొడి కూడా కలుపుకున్నా. ఇక కారం మంచిగా చూసి ఎట్టున్నదో పట్టించిన కారం ఎర్రగా ఉన్నది, చూసిర్రా అన్నర్రా. ఇగో చేనులలో కాయలు తెచ్చుకొని పట్టించుకుంటే ఇట్లా మంచిగా ఉంటుంది. మంచిగా మనం ఏమైనా పచ్చళ్ళు పెట్టుకున్నా మస్తు టేస్ట్గా ఉంటాయి. ఇక అటు ఇంకా పోపు పెట్టిన అన్నట్టు. ఇగో నేను ఆవాలు వేసిన. ఈ ఆవాలు చిటపట అనగానే ఇంత జీలకర్ర కూడా వేసిన. ఇక జీలకర్ర అయినాక ఎండిన మిరపకాయలు, జీలకర్ర ఇట్లా నలుసుకొని వేసుకున్నాం అనుకోరి మంచి కమ్మటి వాసన వస్తుంది అన్నట్టు. నేను ఎప్పుడు పోపు వేసినా కూడా ఇట్లా జీలకర్ర నలుపుతా, కొద్దిగంత నలిసినాం అనుకోరి మంచి వాసన వస్తుంది. ఇక జీలకర్ర కూడా కొద్దిగా గోలినట్టు అయిన వల్ల అంత ఎండిన మిరపకాయలు వేసిన. ఇక ఎండిన మిరపకాయలు కొద్దిగా గోలినాక ఆయన ఎల్లిపాయలు వేసిన. ఎల్లిపాయలు ఫస్ట్ వేయాలి నుర్రా, చెప్పన కలర్కి వస్తాయి. అయితే కాకపోతే ఏమైంది కదంటే నేను అటు ఇటు చూసుకునే వరకు ఎల్లిపాయలు కొద్దిగా లేట్ వేసిన. అయినా ఏం కాదు, తీయరాదు రే. ఇగో ఎల్లిపాయలు వేసిన తర్వాత నూనె దించుకొని చల్లార పెట్టుకోవాలి. కొద్దిగా గోరెచ్చగా అయినాక ఇండ్లకు ఎల్లిపాయ ముద్ద దంచుకొని వేసుకోవాలి. గోరెచ్చగా ఉన్నప్పుడే వేసుకుంటేనే కమ్మటి వాసన వస్తుంది మంచిగా. ఇక అందుకే ఇక చిన్న రోట్లే దంచుతాను ఎల్లిపాయలు. ఆయనతో ఎల్లిపాయ ముద్ద తీసి ఆయనతో నూనెలో ఎత్తా. నూనె అయితే కొద్దిగా గోరెచ్చగా అయింది ఉల్లా. రోలు కొద్దిగా చిన్నగా అయింది కానీ మంచిగానే దంగింది. కొత్తగా కొన్న రోలు మొన్ననే. ఏది కూడా ఇక తొక్కులు రోజు పెట్టుడు అవుతుందని మిక్సీలో పెట్టుడు ఎందుకు, అంత గూజు అవుతుంది మిక్సీలో పడితే. ఇట్లా దంచుకుంటే కమ్ముక దంచుకుంటే కమ్మ ఉంటుంది. ఇక అని లేచిన మంచి వాసన వస్తుంది. ఇక ఈ పోపు అంతా తీసి ఆయనతో మనం కలుపుకున్న వక్కలలాగా పోసుకోవాలన్నట్టు. ఇక ఆయనది కిందికి మీదికి ఇక మంచిగా కలుపుకున్నా. చూసి రానుల్లా ఉసిరికాయ పచ్చడి తయారైంది. ఇక మీకు కావాలంటే ఆర్డర్ కూడా చేసుకోరు, నేను పంపిస్తా ఎక్కడికైనా మంచిదే. సరేనా? శనార్థ అందరికీ.